కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని యొక్క నడుపుదల అనగా గాడ్స్ గైడెన్స్, డివైన్ గైడెన్స్. దైవికంగా మనము నడిపించబడగలిగితే మన సేవ, మన సువార్త వేరే లెవెల్లో ఉంటుంది, వేరే రేంజ్లో ఉంటుందండి. అంటే ఒక సువార్తికునితో దేవుడు మాట్లాడి ఆ సువార్తికుని ద్వారా దేవుడు మాట్లాడితే ఆ ప్రసంగంలో ఉండేటువంటి పస వేరే ఉంటుంది. ఒక సంఘ కాపరితో దేవుడు మాట్లాడితే, ఒక సంఘ కాపరి ద్వారా ఆ పరిస్థితిలో, ఆ సంఘములో, ఆ సమయములో దేవుడు అతని ద్వారా మాట్లాడితే ఆ ప్రసంగంలో ఉండేటువంటి కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. అది మనిషిగా నేను మాట్లాడడం వేరు, ఆత్మపూర్ణుడునై మాట్లాడడం వేరు. నేను మాట్లాడుతున్నది ఎంతమందికి నచ్చింది అని నేను లెక్క పెట్టుకుంటే నా ప్రసంగం వ్యర్థమే. నేను మాట్లాడుతున్న విషయాలను ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు, ఎన్ని నశించిపోయే ఆత్మలు రక్షింపబడే మార్గంలోకి వస్తున్నాయి, ఎన్ని ఆత్మలను నేను సంపాదించగలుగుతున్నాను, ఎన్ని ఆత్మలను దేవుని సన్నిధిని ఉంచగలుగుతున్నాను అనే విషయమే ముఖ్యం. ఇక్కడ భూలోకములో ఒక ప్రసంగం చెప్తూ ఉంటే పరలోకంలో దేవదూతల మధ్యన సంబురాలు జరిగేంతల్లా ఆ ప్రసంగం, దాని యొక్క విలువ, విధి విధానం ఉండాలి. దేవుని యొక్క నడుపుదల ఉంటే, దేవుని చేత నడిపించబడగలిగితే ఆ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది, ఆ సేవ వేరే ఉంటుంది, ఆ సేవా విధానం వేరే ఉంటుంది, దాని రూపురేఖలు వేరే విధంగా ఉంటాయి. మీకు ఒకసారి ఒక వచనం చూపించి అటు తర్వాత మనం వివరణలోకి వెళ్దాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనము. యెహోవా దేవుడు యెహోషువకు తోడై ఉండెను కనుక, తోడై ఉండెను, అది మీరు అండర్లైన్ చేసుకొని హైలైట్ చేసుకోవాలి. దేవుడు యెహోషువ అనేటువంటి నాయకునితో, మోషే గారి తదనంతరము వచ్చినటువంటి నాయకుని అయినటువంటి యెహోషువతో తోడై ఉండి నడిచాడు, నడిపించాడు. కాబట్టి యెహోషువ అనేటువంటి ఈ నాయకుని యొక్క కీర్తి దేశమంతటా కూడా వ్యాపించింది. యెహోషువను విడిచిపెట్ల, దిగులు పడద్దు, భయపడద్దు, జడియేకము అన్నాడు, నేను నీకు తోడై ఉంటానన్నాడు. ఈ తోడు చాలా ఇంపార్టెంట్ అండి. గాడ్ ఈజ్ విత్ అస్. బైబిల్ అంతట్లో కూడా చాలా చోట్ల మనకు కనిపించింది దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎలా తోడై ఉన్నాడు? గాడ్ ఇన్ ద పర్సన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని యొక్క రూపములో ఆదరణకర్తగా, ఉత్తరవాదిగా, మనకు తోడుగా, మనల్ని నడిపించేటువంటి వాడిగా ఎప్పుడు మనతోనే ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే మనకి కష్టకాలం వచ్చినప్పుడు, ఛాలెంజింగ్ టైమ్స్ వచ్చినప్పుడు, డిఫికల్టీస్ వచ్చినప్పుడు, ఆ డిఫికల్ట్ టైమ్స్ ద్వారా మనం వెళ్తున్నప్పుడు, చాలా కష్టాల ద్వారా వెళ్తున్నప్పుడు, కష్టాల మార్గంలో, నష్టాల మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, మన మార్గం అంతా కూడా చీకటి అయిపోయినప్పుడు కూడా హోప్, ఆశ, నిరీక్షణ అనేటువంటి ఆ చిన్నపాటి వెలుగులో మనం క్షేమంగా నడిచే అవకాశాన్ని ఇచ్చేది కూడా దేవుడే. సో గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. ఇంకా చెప్పాలంటే గాడ్ రియల్లీ టీచర్స్ హిజ్ వేస్. ఇదిగో నా విధులు ఇలా ఉంటాయి, నా విధానాలు ఇలా ఉంటాయి, నా పద్ధతులు ఇలా ఉంటాయి, ఇది క్రమశిక్షణ, ఇది దైవికమైనటువంటి జీవితము, ఇది దైవికమైనటువంటి మార్గము, మీరు నా మాట వింటే బాగుపడతారు అని దేవుడు చాలా చక్కగా. చూడండి, ఒక వచనం చూపిస్తాను. నిర్గమకాండము 33వ అధ్యాయము 3వ వచనంలో, మీరు లోబడనొల్లని ప్రజలు కాబట్టి నేను మీతో కూడా రాను అని సీనాయి అరణ్యంలో ఇశ్రాయేలీలతో దేవుడు బాహాటంగా చెప్పేశాడు. నిర్మోహమాటంగా దేవుడు మాట్లాడాడు. మీరు లోబడనొల్లని ప్రజలు, యూ గైజ్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఒబిడియంట్, యు ఆర్ నాట్ ఎట్ ఆల్ సబ్మిసివ్. మీరు లోబడనొల్లని ప్రజలు కాబట్టి నేను, నా సన్నిధి, నా ప్రజెన్స్ ఇకపై మీకు రాదు, అంటే నా తోడు మీకు ఉండదు, అంటే నేనిచ్చే నడుపుదల మీకు ఉండదు అని దేవుడు అక్కడ స్పష్టంగా డిక్లేర్ చేశాడు. కాబట్టి నిర్గమ 33:3లో దేవుడు నేను రాను అని అలిగినట్టుగా మనకు కనిపిస్తుంది. మరి దేవుడు ఒకవేళ నేను మీతో ఉంటాను అని పాజిటివ్గా ప్రామిస్ చేస్తే ఎలా ఉంటుందో కూడా మనం తెలుసుకోవాలి. యెషయా గ్రంథంలోకి ఒకసారి వెళ్దాం. 41వ అధ్యాయము 10వ వచనము. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించక, అనగా విడిచిపెట్టక, కాదనక, త్రోసివేయక, నిన్ను ఒంటరిగా వదిలేయక, నేను నిన్ను ఏర్పరచుకొంటిని అనియు నేను నీతో చెప్పి ఉన్నాను.
నేను నీకు తోడై ఉన్నాను, భయపడవద్దు. నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడవద్దు. నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేసేవాడిని నేనే. నీతి అనేటువంటి నా దక్షిణ హస్తముతో, నా బలమైన కుడి చేతితో నిన్ను ఆదుకుంటూనే ఉంటాను అని అభయ హస్తం ఇచ్చినటువంటి దేవునిని మనము ఇక్కడ చూడగలము. ఏమండి, నేను నీకు తోడై ఉంటాను అంటే దేవుని యొక్క నడుపుదల నీకు ఉంటుందని 100కి 100% దేవుడు స్పష్టంగా ఒక గ్యారెంటీని ఇస్తున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 22-23 వచనాలలో, ఇదిగో కన్యక గర్భవతి అవుతుంది, ఒక కుమారుణ్ణి కంటుంది, ఆమె అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెడుతుంది అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్టు ఇదంతా కూడా జరిగింది. ఇమ్మానుయేలు అనే పేరుకు భాషాంతరమున అంటే హెబ్రీ భాషలో, గ్రీకు భాషలో వాటి అర్థాలు ఏంటంటే దేవుడు మనకు తోడు అని అర్థము. దేవుని యొక్క తోడు మనకు ఉంటుందనేటువంటి ఆ అర్థాన్ని, ఆ గ్యారెంటీని ఇస్తూ సూచించేటువంటి వచనాలు ఇవన్నీ కూడా రాసుకుని పెట్టుకోవాలి. మీరు మీ పిల్లలకి నేర్పించాలి. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో, నేను తండ్రిని వేడుకుంటానని యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నాడు. చూడండి, శిష్యులతో మాట్లాడుతూ, మీ దగ్గర మీకు తోడుగా ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండుటకై ఆ దేవుడు, నేను ఎవరి దగ్గర నుంచి అయితే వచ్చానో ఆ యెహోవా దేవుడు, ఆ పరిశుద్ధ దేవుడు, నిత్య జీవంలో జీవించేటువంటి మహాశక్తివంతుడైన ఆ దేవుడు, సర్వజ్ఞాని అయిన ఆ దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దేవుడు మీకు వేరొక ఆదరణకర్తను, మిమ్మలను ఆదరించేటువంటి ఒక వ్యక్తిని, మీకు సమస్యలు ఉన్నాయా పరిష్కారం చూపించేటువంటి ఆ వ్యక్తిని, మీకు ఇబ్బంది ఉన్నదా మీకు విడుదల కలిగించేటువంటి ఆ వ్యక్తిని, మీరు కన్ఫ్యూషన్లో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా, కష్టాల్లో ఉన్నారా, మీ కష్టాలన్నింటినీ కూడా తీసివేసి ఆ కష్టాల మార్గం నుండి సుఖవంతమైన మార్గంలోనికి మిమ్మల్ని నడిపించడానికి, మీ సమస్యలకు పరిష్కారం ఇవ్వడానికి మీకు ఒక వ్యక్తిని, ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అయినటువంటి ఆత్మను, దేవుని యొక్క ఆత్మను, పరిశుద్ధ ఆత్మను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అని శిష్యులకు యేసు ప్రభు వారు ఒక గ్యారెంటీని ఇచ్చారు ఇక్కడ. కాబట్టి ఈ యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో ఉన్నటువంటి ఈ మాటను ఆధారం చేసుకుని ఇప్పటికీ కూడా పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్క విశ్వాసులో నివసిస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్క ఆరాధన క్రమంలో ఉంటూ ఆరాధనను సజావుగా చక్కగా నడిపిస్తూనే ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని ఎవరైతే అంగీకరించారో, ఎవరైతే తృణీకరిస్తారో, తిరస్కరిస్తారో, ఎవరైతే దూషిస్తారో వారికి ఈ యుగమందే కాదు ఏ యుగమందు కూడా వారికి క్షమాపణ లేదని కూడా యేసు ప్రభు వారే చెప్పారు ఒక సందర్భంలో. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క నడుపుదల, దేవుని యొక్క గైడెన్స్, దైవికమైనటువంటి ఈ నడుపుదల మనకెప్పుడు మనకు తోడుగానే ఉంటుంది పరిశుద్ధాత్మని యొక్క సహాయం రూపంలో. కానీ మనమే మన అమాయకత్వం కారణంగా, మన యొక్క సొంత నిర్ణయాల కారణంగా మనం ఈ రోజున ఇబ్బంది పడుతూ ఉన్నాం. దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటే దేవుని నడుపుదల మనకి తప్పకుండా వస్తుంది. దేవుడు ఆ సంఘమును, ఆ ఆరాధనను, ఆ కార్యక్రమమును, ఆ కూటమును, ఆ కుటుంబమును, ఆ విశ్వాసిని, ఆ గుంపును, ఆ సమూహమును తప్పకుండా దగ్గరుండి నడిపిస్తాడు. మోషే గారిని ముందు నడిపించాడు, ఆయన వెనక ఇశ్రాయేలీయులందరూ నడిచారు. ఆ మోషే గారి కంటే ముందు దేవుడు నడిచాడు. దేవుని నడుపుదల ఉన్న వారి ఆలోచన విధానం వేరే ఉంటుంది, వాళ్ళ బ్రతుకులు వేరే విధంగా ఉంటాయి. సమాధానముతో వాళ్ళు అద్భుతమైన ప్రసంగాలు చేస్తారు, వాళ్ళు అద్భుతమైన ప్రార్థన చేస్తారు, వాళ్ళు ఉపవాసాలు ఉంటారు. వాళ్ళ ప్రార్థన విన్నపములను దేవుడు వినడానికి ఎప్పుడూ సంసిద్ధత కలిగి ఉంటాడు. నా కుమారుడు ప్రార్థిస్తున్నాడు, నా కుమార్తె ప్రార్థిస్తున్నది, నా జనము ప్రార్థిస్తున్నారు, ఈ కూటము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఆరాధన క్రమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఈ ప్రార్థన కూటమి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఈ జ్ఞాపకార్థ కూటమి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఇక్కడ ఫలానా కూడికలు జరుగుతామని ప్రార్థన చేస్తూ ఉన్నారు. నా జనులు, నా వారు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నేను వారు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తారా వినడానికి నేను ఇంట్రెస్ట్గా ఉన్నానని
దేవుడు ప్రార్థించే వారి కొరకు కనిపెట్టుకుని ఉంటాడండి. రోజు మనమే ప్రార్థించే ఇట్లా. కాబట్టి దేవుని నడుపుదల కొరకై మనం ప్రార్థిస్తాం. చిన్న ప్రార్థన కొరకే తలలు వచ్చుతాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక నిజంగా మేము ఏమైపోతామో, మా బ్రతుకులు ఏమైపోతాయో, ఎలా తెల్లారిపోతాయో కూడా తెలియదు దేవా. ఏమీ కాని మమ్మను, అర్హత లేని మమ్మను నీవు నీ ప్రేమతో, నీ కరుణతో, నీ జాలితో నీ రక్షణలోనికి పిలిచి ఉన్నావు. నీ వెలుగులో నడిపిస్తూ ఉన్నావు. నీ వాక్యం అనే ఖడ్గమును మాకు ఇచ్చి ఉన్నావు ప్రభువా. నీ వాక్యం అనే ఈ ఖడ్గమును పట్టుకుని, డాలును పట్టుకుని ఆత్మీయంగా బలపడుతూ, ఆత్మీయ యుద్ధం చేస్తూ సాతాను కుయుక్తులను మేము రోజు పోరాడుతూ, వాడుతూ, ఎదురాడుతూ, ఎన్నో కష్టాలను దిగమింగుకుంటూ, ఎన్నో నష్టాలను మేము చూస్తూ కూడా అపవాదికి వ్యతిరేకంగా మేము ఉంటూ, నీకు దగ్గర వారిని ప్రయత్నంలో మేము ఉంటూ ఉండగా మా ప్రయత్నం అంతట్లో మా తోడుగా మమ్మల్ని నడిపించండి. స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్న వారి ప్రార్థనలను మీరు వినండి ప్రభువా. ప్రతి ఒక్కరికి మారు మనసు పొందే విషయమై, నిజమైన మారు మనసు పొందే విషయమై మరొక్క అవకాశాన్ని క్రైస్తవులందరికీ మీరు ఇవ్వమని మేము బ్రతిమలాడుకుంటున్నాం ప్రభువా. నీకు నచ్చే సేవ చేయాలని ఆశపడుతున్నాం. ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మేము సేవ చేయాలని ఆశపడతాం ప్రభువా. ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి అని నువ్వు శిష్యులకు ఆజ్ఞాపించినావు ప్రభువా. నీ సేవ చేస్తున్న వారందరూ కూడా డబ్బుల కొరకు సేవ కాకుండా, బంగారం కొరకు సేవ కాకుండా, సెలబ్రిటీ అవ్వడానికి సేవ కాకుండా, నీకు నచ్చే బోధను, ఆత్మలను సంపాదించే విషయమై మేము అటువంటి బోధ చేసేవారంగా ఉండనివ్వమని, మాకు సహాయం చేయమని, మా అందరినీ కూడా నీ కరుణా హస్తము క్రింద ఉండనివ్వమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.